2014లో తెలంగాణ ఏర్పడింది కదా. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ అప్పుడు కూడా అంటే ఒక కవులు కళాకారుల పాత్ర మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా. తెలంగాణ ఈ పోరాటంలో ఎట్లయితే సాహిత్యము, పత్రికలు, కవులు, కళాకారులు ఎట్లాంటి పాత్ర పోషించారు అప్పుడు కూడా. అసలు నిజంగా కాళోజీ, దాశరథి గారు, ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను దింపి అగ్గిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఆ సందర్భంలోనే ఆయన అన్నది. అంటే ఎంతోమందిని జైల్లో పెట్టేసి వాళ్ళు జైలు గోడల మీద బొగ్గుతో రాసిన సాహిత్యమైంది మన దాశరథి లాంటి వాళ్ళని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందరో పోరాట యోధులు, ఒక్కరు కాదు అసలు మొత్తం తెలంగాణ గది నాడు బ్రిటిష్ వాళ్ళ మీద మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో ఎట్లయితే ఒక్క పిలుపుతో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా స్వతంత్రం కోసం స్వతంత్రేచ్ఛతో రగిలిపోతూ రోడ్ల మీదకి వచ్చారో, తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పోరాట బాట పడ్డారు. కర్కశ నిరంకుశ నిజామును ఎదిరించారు, కూల్చేశారు. అసలు ఆ పాట బండెనక బండి గట్టి 16 బల్లి గట్టి ఏ బన్ లేబోతావు కొడుకో నైజాము సర్కరోడ. అంటే వాళ్ళకి ఆ నిజాం రాజుకి ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా నిజాం పరిపాలిస్తే ఎక్కడికక్కడ కొందరు ఏమంటారు అప్పుడు సామంతులు లెక్క, ఈ దేశ్ముఖులు, దొరలు కొందరు. అయితే ఎట్లా వక్రీకరణ జరిగిందంటే దేశముఖులు, దొరలు కొందరు చేశారు, అరాచకాలకు పాల్పడ్డారు, దోచుకున్నారు పేద ప్రజలని. వాళ్ళకి వెట్టి నిజంగా అంటే వెట్టి చాకిరి, వెట్టి బతుకులు, బానిస బతుకులు తెలంగాణ ప్రజలు నిజంగా చెవి చూశారు. కానీ అయితే ఒక వక్రీకరణ అయితే జరిగింది. దాన్ని కూడా చరిత్రలో ఎలా వక్రీకరించారో అలా వక్రీకరించారు పూర్తిగా. ఆ పుణ్యం కూడా వీళ్ళదే, ఇంకెవరిది, సోకాల్డులదే. అయితే నిజంగా దీని మీద ఇంత పోరాటం చేసి ఇంత తెలంగాణ విమోచన దినం ఈరోజు ఉంటే ఉద్యమ పార్టీ పట్టించుకోలేదు. కనీసం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అసలు మామూలు పోరాటం కాదు, మామూలు విషయం కాదు, చరిత్రలో అసలు గుర్తు చేయాల్సిన సందర్భం కదా ఇదైతే. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మనం ఇప్పటికీ చెప్పుకోవాలి. అట్లనే తెలంగాణకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ విమోచనంతోనే కదా. భారతదేశంలో అప్పటి భారత ప్రభుత్వంలో ఈ హైదరాబాద్ నిజాం స్టేట్ విలీనమైన రోజును చేసుకోవాలి కదా. అదే సమయంలో నాటి హైదరాబాద్ స్టేట్ పరిధిలో ఉన్న కర్ణాటక, కొన్ని మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు కూడా, గుల్బర్గా లాంటివి, నాందేడ్ లాంటివి, ఇవి కూడా ఒకప్పుడు హైదరాబాద్ నిజాం స్టేట్లో ఉండేవి. ఆ రాష్ట్రాల్లో అక్కడ మాత్రం ఇప్పటికీ ఆయా ప్రాంతాలు అధికారికంగా ప్రభుత్వాలు ఈ నిజాం విమోచన దినోత్సవాన్ని జరుపుతాయి, అధికారికంగా నిర్వహిస్తాయి. కానీ పెద్ద ప్రాంతము ఇక్కడ పెద్ద రాష్ట్రం ఇది, అంటే మిగిలిపోయిన ముక్క నిజాం స్టేట్లో ఇప్పుడు తెలంగాణగా ఉన్నది పూర్తి తెలంగాణ ప్రాంతము. అసలు కనీసం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితి. అసలు విచిత్రం. అసలు ఉద్యమ పార్టీ, ఉద్యమకారుడు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి. ఇంకా ఈ బీజేపీలు డిమాండ్ చేస్తూనే ఉంటారు. 4 రోజుల నుంచి, ఇంకా ఆగస్టులో మొదలవుతుంది అనమాట బీజేపీ నాయకులది డిమాండ్లు మొదలవుతాయి. అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తారు. అసలు ఇంకా తెలిసిందే, కొత్తగా ఏముంది, ఓటు బ్యాంక్ పాలిటిక్స్. ఎందుకంటే నయా రజాకార్లు ఇంకున్నారు కదా, నిజాం వారసులు ఇంకున్నారు కదా. ఒక పార్టీ పెట్టుకొని వేరే వాళ్ళని తిడతారు మతతత్వ పార్టీలని, కానీ ఆ పార్టీ పేరులోనే మతం ఉంటుంది. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్. మరి వాళ్ళ ప్రాపకం కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళే ముఖ్యం, యునైటెడ్గా ఉంటారు కదా వాళ్ళు. అందుకని ఈ పార్టీలు కూడా సోకాళ్ళు సెక్యులర్ పార్టీలు ఎక్కడ వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళని బాధ పెడితే చాలా భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, మునిగిపోతుంది దేశము, రాష్ట్రము. అందుకని వాళ్ళకి ఎలాంటి అంటే కాలికి ముళ్ళు గుచ్చొద్దు, కాలికి ముళ్ళు గుచ్చిన వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు ఆడతారనమాట. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళు చాలా బాధపడతారు. తెలంగాణ విమోచన చేస్తే నిజాం రాజు కదా, నిజాం మీద కదా నిరంకుశ పాలన మీద తిరగబడ్డది. అందుకని పాపం వాళ్ళు బాధపడితే వీళ్ళకు బాధేస్తుంది. అందుకని ప్రభుత్వాలు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పక్కర్లేదు, పూర్తిగా వాళ్ళ ఓటు బ్యాంకు మీద బతుకుతున్న పార్టీ. అంటే ఒక ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా విడగొట్టి రాజకీయం చేస్తున్న పార్టీ. ముందు నుంచి కూడా దేశాన్ని విడగొట్టింది ఆ పార్టీ. దేశాన్ని విడగొట్టిన పార్టీ అది, ది గ్రేట్ కాంగ్రెస్ పార్టీ.